హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏఏ గేట్వే టీవీ. ఆల్రెడీ మనము మన ఇండియన్ మోడల్స్ ఇండియన్స్ ప్రిపేర్ చేస్తున్న ఏఐ మోడల్స్ లైక్ సర్వం ఏఐ, ఓక్ ఏఐ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే పార్ట్ 1 ఆల్రెడీ చేశాను సర్వం ఏఐ మీద, ఆ మోడల్ మీద. అది చాట్ జీపీటీ లాంటిది. ఇది ఇప్పుడు మన వీడియో పార్ట్ 2 వచ్చేసి ఓక్ ఏఐ. ఓక్ ఏఐ అంటే ఇది మనకు యూట్యూబర్స్కి కానీ, కంటెంట్ క్రియేటర్స్కి కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, స్టూడెంట్స్కి కానీ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఇప్పుడు వీడియోలో చూడబోతున్నాము. అండ్ ఆల్సో గైస్, నాకు రీసెంట్గా ఒక కామెంట్ పెట్టారు మన సబ్స్క్రైబర్. అయితే ఆ కామెంట్ని మీకు చూపిస్తాను. సో AWM J4U అనే మన సబ్స్క్రైబర్ పెట్టారు, ప్లీజ్ మేక్ ఏ వీడియో అబౌట్ సర్వం ఏఐ అండ్ ఓక్ ఏఐ. సో బ్రో, నువ్వు అడిగావు కదా, నీకోసం నేను ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను. జస్ట్ 1 వీక్ బ్యాక్ నువ్వు అడిగావు. నాకు ఇది చాలా నచ్చింది ఈ కామెంట్. నేను ఈ కామెంట్ చూపిస్తాను. అలానే మీరు కూడా కామెంట్స్ చేయండి మీకు కావాల్సిన వీడియోస్ గురించి. దానికి మంచి కామెంట్ ఉంటే నేను మంచి కామెంట్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద నేను మంచి వీడియోస్ కూడా చేస్తాను, ఏఐ మోడల్స్ మీద, మెయిన్గా ఏఐ గురించి. ఓకే గైస్. సో గైస్, ఇప్పుడు నేను ఈ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ అబ్బాయి వల్లనే ఈ వీడియో చేయబోతున్నాను. నాకు కూడా ఒక ఐడియా వచ్చింది, నాకు ఐడియా ఉన్నింది, కానీ ఈ అబ్బాయి వల్ల నేను అది ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాను. థ్యాంక్స్ AWM J4U బ్రో. నువ్వు కానీ ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చెయ్యి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యి. సో గైస్, మీరు కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకోకుండా ఓకే ఎలా ఉపయోగపడుతుంది అనేది స్టూడెంట్స్కి కానీ, ప్రొఫెషనల్స్కి కానీ, ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కానీ, స్క్రిప్ట్ రైటర్ కానీ, ఇమేజ్ జనరేషన్కి కానీ, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, నా స్క్రీన్ చూస్తున్నారు కదా. సో నా మొబైల్ స్క్రీన్. ఎందుకు ఇది మొబైల్లో చూపిస్తున్నా ఈ వీడియో అంటే, నేను ఏంటంటే ఓకే ఏఐకి ప్లేస్టోర్లో యాప్ తప్ప మనకి వెబ్ ప్లాట్ఫామ్ లేదు ఇంకా. ఓకే గైస్, అది ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. సో అప్పుడు దాకా మనము ఇలా మన ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్ బటన్ కొట్టి సెర్చ్లో ఓకే ఇది చూస్తున్నారా, VOLKAI అని ఇస్తే ఇలా వస్తుంది. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. నేను ఓపెన్ చేసి ఓపెన్ అయింది. కానీ నేను మీకోసం వీడియోలో చూపించాలి కాబట్టి నేను నా ఫోన్ని పీసీకి కనెక్ట్ చేసుకున్నాను. నేను పర్సనల్ కంప్యూటర్కి కనెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అక్కడ స్క్రీన్ రికార్డింగ్లో పెద్దగా చూపించడానికి మీకు ఫ్రీగా ఉంటుందని. బట్ దానికి వెబ్ ప్లాట్ఫామ్ లేదు. నేను పీసీలో పీసీకి నా మొబైల్ని లింక్ టు విండోస్ అనే ఆప్షన్ ద్వారా మనం కనెక్ట్ చేయడం వల్ల నేను నా పీసీని నా ఫోన్ని నా ఫోన్ స్క్రీన్ని నేను పీసీలో ప్రొజెక్ట్ చేసి మీకు అది చూపిస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ప్లేస్టోర్లో ఓక్ ఏఐ అనే యాప్ ఉంటుంది. ఓకే, నాట్ ఇన్ వెబ్ ప్లాట్ఫామ్. సో హాయ్ గైస్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఐ గేట్వే టీవీ. సో ఇది మన ఛానల్. సో చెప్పాను కదా. సో కామెంట్ చూద్దాం ఫస్ట్. సో చూడండి, సో ఇక్కడ చూసారు కదా కామెంట్, నాకు రీసెంట్గా ఒక 8 days అగో వచ్చింది. సో మేక్ ఏ వీడియో అబౌట్ సర్వం ఏఐ అండ్ ఓకే AWM J4U. థ్యాంక్స్ బ్రో, నీకోసం ఈ వీడియో చేస్తున్నా. ఖచ్చితంగా నీకు నచ్చుతుంది అనుకున్నా. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో 2 వీడియోస్కి కామెంట్ కొట్టారు అతను. సో ఇంకా వేరే వీడియోస్కి వేరే కామెంట్స్ కూడా ఉన్నాయి, మంచి కామెంట్స్. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మంచి కామెంట్స్ వస్తే నా వీడియోస్ డిస్ప్లే చేస్తానని. సో ఇది కూడా మంచి కామెంట్, హర్షద్ రాఘవాది. సో బ్రో, నేను నీకోసం నెక్స్ట్ వీడియో చేస్తాను. నీకోసం ఈ స్టూడెంట్ హౌ ఎఫెక్ట్లీ వీ కెన్ యూజ్ దట్ కామెంట్ ఇన్. ఓకే, అది చేద్దాము, దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ అయితే ఓకే ఏఐ గురించి మాట్లాడదాం. సో ఈ ఓకే ఏఐని పార్ట్ 2 లాగా చేస్తున్నా, ఎందుకంటే సర్వం ఏఐ ఓకే టూ టూల్స్ కదా. సర్వం ఏఐకి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను పార్ట్ 1 లాగా. ఇదిగో చూస్తారు కదా, నా ఛానల్లో కనిపిస్తుంది కదా. మీకు కావాలంటే నా ఛానల్ లేటెస్ట్ వీడియోలో ఉంటుంది, లేదా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో పార్ట్ 2 లాగా చేసి దీని కామెంట్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగనే ఎండ్లో కార్డ్స్లో కూడా యాడ్ చేస్తాను. అండ్ ఆల్సో కామెంట్స్లో కూడా నేను లింక్ని ప్రొవైడ్ చేసి పింగ్ చేస్తాను. ఓకే గైస్. సో మీరు ఇంకా ఎవరైనా ఉంటే కూడా మీరు కూడా అడగండి. సో మంచి కామెంట్స్ ఉంటే నేను ఏఐ గురించి, నేను మంచి మంచి టూల్స్ గురించి మీరు కామెంట్ చేయండి. నాకు అది చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. అలానే మీ కామెంట్స్ కూడా డిస్ప్లే చేస్తాను. సో గైస్, ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, సర్వం ఏఐ టూల్ ఉంది కదా. సర్వం ఏఐ టూల్కి వెబ్ ప్లాట్ఫామ్ ఉంది. ఓకే, ఒక సర్వం ఏఐ అని ఇస్తే మీకు వెబ్ ప్లాట్ఫామ్ వస్తుంది. కానీ దీనికి సర్వం ఏఐకి ప్లే స్టోర్లో యాప్ లేదు. ఓకే గైస్, ఇది సర్వం ఏఐ. ఓకే, సో ఇక్కడ డిఫరెన్షియేట్ చేసుకుంటే మనం ఓకే ఏఐలోకి వస్తే ఇది మన సర్వం ఏఐ. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వదిలేయండి ఈ టాపిక్ని. సో నెక్స్ట్ ఇది పార్ట్ 2, మనం ఓన్లీ ఓకే ఏఐ కాబట్టి దీంట్లోకి వద్దాం. దీని గురించి మొత్తం టోటల్ పార్ట్ 1లో క్లియర్గా ఉంది, మీరు ఫస్ట్ క్లియర్గా చూసేయండి. సో ఇప్పుడు మనం ఓకే ఏఐకి వద్దాం. సో ఓకే ఏఐకి వస్తే ఓకే ఏఐ అని మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం వల్ల మనకి ఈ వెబ్ ప్లాట్ఫామ్ లేదు. సో మీరు ఇక్కడ దాన్ని యూజ్ చేయలేరు. సో మీరు ఎక్కడ యూజ్ చేయగలరు, ఓన్లీ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయగలరు. నేను దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి ఏమి అనేది కూడా మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి ఉంటాను. సో వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే, నేను అదే పనిగా నా మొబైల్ స్క్రీన్ని పీసీ స్క్రీన్ని కనెక్ట్ చేశాను, ఎందుకంటే మీకు చూపించడానికి క్లియర్గా ఉంటుందని. మొబైల్లో అవి రికార్డ్ చేసి అవన్నీ క్లియర్గా రాదు కాబట్టి, చిన్న స్క్రీన్లో వస్తుంది కాబట్టి, మీకు ఒక బిగ్ స్క్రీన్లో నీట్గా యూట్యూబ్ వీడియో కాబట్టి నేను ఇలా కనెక్ట్ చేశాను. సో చూసారా, ఇది నా మొబైల్ ఫోనే, ఇది నా మొబైల్ యాప్సే. సో నేను ఇక్కడ మీకోసం ఓకేని డౌన్లోడ్ చేసిన దాన్ని చూపిస్తాను, ఎందుకంటే దీనికి వెబ్ ప్లాట్ఫామ్ లేదు కాబట్టి. ఓకే,
సో గైస్ ఇది చూస్తున్నారు కదా నా స్క్రీన్ని, ఇది ఓకే ఇంటర్ఫేస్. ఓకే, నేను మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. మీకు మొబైల్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూసినా కదా 3 ఆప్షన్స్, ఈ 3 ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లేదా ఈ 3 లైన్స్ హ్యాంబర్గర్ సింబల్ అంటారు దీన్ని. హ్యాంబర్గర్ సింబల్ని క్లిక్ చేసినా కూడా అవే ఆప్షన్స్ వస్తాయి. సో స్మార్ట్ చాట్ లేదా విజన్ క్రియేటర్, ఓకే హెచ్ఆర్, ఓకే అప్గ్రేడ్ ప్లాన్, ఈ ప్లాన్స్ ఉంటాయి. మీరు కావాలంటే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీకు ఉపయోగపడేది. సో ఫస్ట్ నేను స్మార్ట్ చాట్ చూస్తాం. స్మార్ట్ చాట్ ఓకే ఓకే. సో లెట్స్ సి. సో చూడండి నేను స్మార్ట్ చాట్ యూజ్ చేస్తున్నాను. సో గివ్ మీ స్క్రిప్ట్ అండ్ నరేషన్, ఇది యూపీఎస్కి ఉపయోగపడుతుంది అన్నా కదా, అదే అలాగే కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి. సో చూసారా ఈ చాట్ జీపీటీ లాగా మనం ఈ స్మార్ట్ చాట్ ఈ మెన్యూని ఇలా వాడుకోవచ్చు. ఓకే, సో లెట్ ఇట్ లోడ్. ఇట్స్ స్టిల్ లోడింగ్. సీన్ 3, సీన్ 1 ఓపెనింగ్ షాట్, ఏ వైబ్రెంట్ ఇండియన్ సిటీస్కేప్ షోకేసింగ్ టెక్నాలజీ అండ్ కల్చర్. సో చూస్తున్నారా ఎండ్ ఆఫ్ స్క్రిప్ట్. సో చూసారా నాకు ఇలాగే ఉపయోగపడుతుంది ఇది కంటెంట్ క్రియేటర్స్కి. సో ఇక్కడ ఇంకా మీరు చాలా ఉపయోగించవచ్చు. మీకు కావాలనుకున్న ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా మీకు ప్రాంప్టింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఏఐలో ప్రాంప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాంప్టింగ్ అంటే మనం అడిగే క్వశ్చన్, సో ఆ క్వశ్చన్కి కావాల్సిన ఐడియాస్ కూడా మనం ఇక్కడ నుంచి జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మీకు 2 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ మెసేజ్ ఓకే మీద ఈ ఓకే ఈ బటన్ని క్లిక్ చేయడం ద్వారా అది ఇంటర్నల్గా ఉన్న ఎల్ఎల్ఎంని యూజ్ చేసుకొని మనకి ఐడియాస్ని జనరేట్ చేస్తుంది. ఓకే, గివ్ మీ 3 image prompts for generating cyberpunk city. ఓకే, సో నేను జస్ట్ అడుగుతున్నాను, జస్ట్ గివ్ మీ 3 image prompts ఫర్ జనరేటింగ్ cyberpunk city. ఓకే, సో లెట్స్ ఎంటర్ దిస్ అండ్ సీ. ఓకే, చూస్తున్నారా. సో ఇది ఏం చేస్తుందంటే ఆ బటన్ ప్రెస్ చేయడం వల్ల దాన్ని ఇంటర్నల్గా ఉన్న ఎల్ఎల్ఎంని యూజ్ చేసుకొని మనకి బెస్ట్ ప్రాంప్ట్స్ని, బెస్ట్ ఐడియాస్ని జనరేట్ చేస్తుంది. ఓకే గైస్, సో ఇది బటన్ యూస్ఫుల్. నెక్స్ట్ మనం గ్లో బటన్ యూస్ఫుల్ చూసారా, నియాన్ స్కైలైన్ అడ్రస్. సో మనం ఈ వే యూజ్ చేసుకొని ఈ 3 ప్రాంప్ట్స్ని యూజ్ చేసుకొని మనం ఇమేజెస్ కూడా జనరేట్ చేద్దాం. దానికి మనము ఇక్కడికి ఎగ్జిట్ అయ్యి ఇంకో చోటికి వెళ్ళాలి. దానికంటే ముందు ఈ గ్లోబ్ సింబల్ అనేది కూడా ఏదో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఈ గ్లోబ్ సింబల్ని యాక్టివేట్ చేస్తున్నాను. నాకు తెలుగులో చెప్పు. సో ఈ గ్లోబ్ సింబల్ని యాక్టివేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇది మల్టీ లాంగ్వేజెస్ని అర్థం చేసుకుంటుంది. అర్థమైందా? సో ఇది ఈ 2 బటన్స్ యొక్క స్పెషాలిటీ. సో లెట్ ఇట్ లోడ్. సో నేను భారతదేశంలో అభివృద్ధి చేయబడిన అత్యాధునిక ఏఐ మోడల్ మీకు ఏ విధంగా సహాయం చేయగలనో చెప్పండి. సో గైస్ అర్థమైందా ఈ బటన్ ఎందుకు మనం ఎప్పుడు క్లిక్ చేయాలి, ఎందుకు క్లిక్ చేయాలి అనేది మీకు అర్థమైందా? ఓకే గైస్, సో నాకు ఇది కాపీ అవ్వట్లేదు. సో మనకు కావాలంటే ఇలా జనరేట్ చేసుకొని, నాకు తెలిసి చిన్న బగ్స్ ఉంటాయి, చిన్న బగ్స్, నో ప్రాబ్లం, ఎందుకంటే డెవలపింగ్ స్టేజ్లో ఉంది. బట్ నేను ఆల్రెడీ ట్రై చేశాను, నాకు చాలా నచ్చింది. సో గైస్ నేను ఇప్పుడు మనము ఇమేజ్ జనరేషన్ కూడా చూద్దాం. సో ఈ ఆప్షన్ ఇమేజ్ జనరేషన్ ఆప్షన్ మనకి మన సర్వం ఏఐలో లేదు, దీంట్లో ఒకటే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా స్మార్ట్ చాట్. సో విజన్ క్రియేటర్లోకి వెళ్దాము. సో విజన్ క్రియేటర్ చూసారా, సో ఈ ఆరెంజ్ ట్యాగ్స్ అన్ని ఫ్లోట్ అవుతున్నాయి కదా, ఈ ఫ్లోట్ అయ్యేటివన్నీ ఏంటి అంటే క్విక్ యాక్షన్స్ అన్నమాట. మీకు క్విక్ యాక్షన్స్ కావాలంటే డైరెక్ట్ మనం ఇట్లా చూడండి, నేను ఇప్పుడు స్పేస్ షిప్ క్లిక్ చేశాను. సో అలాగా మీరు ఏమైనా క్లిక్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు స్పేస్ షిప్ క్లిక్ చేసి నేను జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను చూడండి. సో ఇది ఇమేజ్ జనరేటివ్ మోడల్. ఓకే, మనకి ఇమేజ్ జనరేటివ్ ఉపయోగపడుతుంది. మన యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ, కంటెంట్ క్రియేటర్స్, మన స్క్రిప్ట్ అండ్ నేరేషన్ కానీ ప్రతి ఒక్కటి ఉపయోగపడింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ఇమేజ్ జనరేషన్ తర్వాత స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం మనం క్లియర్గా. ఓకే, సో మనం ఒక రెజ్యూమ్ ఇచ్చి అప్లోడ్ చేసి A to Z దాన్ని స్టడీ చేద్దాం. సో గైస్ చూసారా స్పేస్ షిప్, సో ఎంత ఫ్యూచరిస్టిక్గా ఉంది చూడండి. నాకైతే చాలా నచ్చింది, నేను ఆల్రెడీ ట్రై చేశాను ఇవన్నీ, నాకు బాగా నచ్చింది ఇమేజ్ జనరేషన్ది ఓకే అది. సో ఇండియా కూడా ఏఐ రేస్ స్టార్ట్ చేసింది. సో తొందరలో ఏఐ రేస్లో మన ఇండియా కూడా మంచి ప్లేస్లోకి వస్తుంది. మీరు నా సర్వం ఏఐ వీడియో కూడా చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది ఇండియా ఈజ్ స్టార్టింగ్ ఇట్స్ రేస్ ఇన్ ఏఐ అని, టెక్నాలజీ అనేది మీకు అర్థమవుతుంది. సో హౌ ఫార్ ఇట్ విల్ కమ్ అనేది మనం విత్ ఇన్ ఫ్యూ మంత్స్ కానీ ఫ్యూ ఇయర్స్లో తెలిసిపోతుంది. మ్యాక్సిమం 2030 లోపు ఇండియా కూడా ఒక మంచి ఏఐ మోడల్ని, టాప్ ఏఐ మోడల్ని డెవలప్ చేస్తుంది, రాసి పెట్టుకోండి. ఓకే, సో గైస్ చూసారు కదా ఇమేజ్ జనరేషన్ కూడా చూపించాను మీకు. సో కావాలంటే ఇలాంటి మీ ఇమేజెస్ జనరేషన్ మీరు ఏదైనా చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఇట్ విల్ డౌన్లోడ్. ఓకే, సో చూడండి సింపుల్గా డౌన్లోడ్ కూడా అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్, సో ఓకే మన సర్వం ఏఐ సేమ్ కాదు, 2 డిఫరెంట్. దాని యూస్ఫుల్నెస్ దానికి ఉంది, దీని యూస్ఫుల్నెస్ దీనికి ఉంది. సర్వం ఏఐ గురించి కూడా చాలా బాగుంది చూడండి. అది మల్టీ లాంగ్వేజ్ని సపోర్ట్ చేసి
మీకు టెక్స్ట్ టు స్పీచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆ వీడియో కూడా చూసేయండి. సో నెక్స్ట్ నేను దీంట్లోకి వెళ్దాం. సో అప్గ్రేడ్ ప్లాన్ ఇవన్నీ మరీ చూద్దాము. ఓకే హెచ్ఆర్ ఇది మెయిన్గా చూద్దాం అనుకున్నాం కదా. సో చూడండి ఈ ఓకే హెచ్ఆర్ ఈ మెన్యూలో ఈ పేజ్లో సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. సో చూడండి, ఫర్ మాక్ ఇంటర్వ్యూ టు జాబ్ ఆఫర్స్ ఆల్ పవర్డ్ బై ఇంటెలిజెంట్ ఏఐని ఉపయోగించుకొని మన రెజ్యూమ్ అనలైజ్ చేసుకుని ఇది మంచి ప్రొవైడ్ చేస్తుంది. సో గైస్ మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము అవన్నీ. సో ఫస్ట్ నేను ఏఐ పవర్డ్ ఇంటర్వ్యూని క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో 1 by 1 పోదాం మనము. సో ఇప్పుడు నన్ను ఏమడుగుతుంది, అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని అడుగుతుంది. ఓకే గైస్, సో గైస్ చూసారు కదా, ఓకే హెచ్ఆర్ అనేది క్లిక్ చేయగానే ఈ ఆప్షన్ ఇవన్నీ వస్తాయి. ఇది మనం క్లిక్ చేయగానే ఏదైనా ఈ మెన్యూలో ఏ ఆప్షన్ని క్లిక్ చేసినా కూడా ఈ పేజ్లో మీకు అప్లోడ్ రెజ్యూమ్ అని వస్తుంది. ఫస్ట్ మీరు అప్లోడ్ రెజ్యూమ్ చేయాలి. అంటే మీ రెజ్యూమ్ ఆల్రెడీ పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టుకొని మీరు ఈ బటన్ని క్లిక్ చేయగానే ఇట్ విల్ ఆస్క్ టు అప్లోడ్. వన్స్ యూ అప్లోడ్ చేసిన తర్వాత అది అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అంతవరకు మీకు ఇలా ఓపెన్ కాదు. సో మనము మన రెజ్యూమ్ని ప్రొవైడ్ చేశాను. నాకు ఏ స్కిల్స్ మీద ఒక రెజ్యూమ్ని ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను కావాలంటే. సో చూడండి, ఇది నా రెజ్యూమ్. సో ఓకే, నా పేరు ఇలా పెట్టాను, హైదరాబాద్ అని పెట్టాను, లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెట్టాను, A to Z నేను అన్నీ ఇచ్చాను అనమాట. ఏమేమి కావాలో దీనికి అన్నీ ఇచ్చాను. ఓకే. సో చూడండి, నా ఎడ్యుకేషన్ ఇచ్చాను, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. సో 1 minute. సో ఇది ఓకే. సో ఇది నా చిన్న రెజ్యూమ్, డెమో రెజ్యూమ్. నేను ఈ రెజ్యూమ్ని నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. మీకున్న రెజ్యూమ్ని మీరు ప్రొవైడ్ చేయండి. ఇప్పుడు వెల్కమ్ టు ఏఐ అసిస్టెంట్. సో నేను ఏం చేస్తున్నా అంటే మాక్ ఇంటర్వ్యూ ఫర్ ఏఐ ప్రోడక్ట్ మేనేజర్ అని ఇస్తున్నాను. ఓకే, సో సెలెక్ట్ రోల్. సో ఇది ప్రోడక్ట్ మేనేజర్ అని ఇద్దాము. సర్చ్ రోల్ ఏదైనా ఇవ్వండి మీరు, సర్చ్ రోల్ లేకపోతే ప్రోడక్ట్ ప్రోడక్ట్ మేనేజర్ అని ఇచ్చాను. ఓకే, సో ఏం చేస్తున్నా అంటే ఇంగ్లీష్ హిందీ నేను క్లిక్ చేయట్లేదు, ఇంగ్లీషే క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇంగ్లీష్ క్లిక్ చేసి స్టార్ట్. సో గైస్ చూసారు కదా, సో మనం ఇంకా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏ రెజ్యూమ్ బిల్డర్ దీన్ని బిల్డ్ చేద్దాము. సో దీన్ని క్లిక్ చేశాను. సో దాన్ని క్లిక్ చేయడం వల్ల మీరు మీ రెజ్యూమ్ని ఒక సింపుల్గా విత్ ఇన్ ఫ్యూ దీనికి ఆల్రెడీ లేఅవుట్ ఉండడం వల్ల మీకు క్విక్గా వచ్చేస్తుంది. ఓకే, నేను ఏం చేస్తాను అంటే నేను క్విక్గా మీకు చూపిస్తాను. పృథ్వీరాజ్ 5793@gmail.com. ఓకే, ఎంటర్ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఇస్తాను, నేను ఏదో ఒకటి అనుకున్నాం. అడ్రస్ వచ్చేసి HYD అని ఇస్తాను. ప్రొఫెషనల్ సమ్మరీ వచ్చి నేను ఇక్కడ ఉంది కదా, నేను ఇదే యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఇక్కడ ఇచ్చేస్తాను. ఓకే, సో మీరు ఇలా ఫిల్ చేసి మీరు రెజ్యూమ్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే గైస్, నెక్స్ట్ ఇంకా మనం చూద్దాం, ఇంకా ఆప్షన్స్ నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ప్రీవియస్ ఇంటర్వ్యూ రిపోర్ట్ అంటే మనకి ఏమైనా మనం ప్రీవియస్ ఇంటర్వ్యూస్ దీంతో చేసుకోయింటే, ఇక్కడ ఉంది కదా ఏ పవర్డ్ ఇంటర్వ్యూ, దాని రిపోర్ట్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇది ఈ ఆప్షన్ ప్రిపేర్ విత్ ఏఐ, ఈ ఏఐ ఆప్షన్ చూడండి. అండ్ జనరేట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ప్రాక్టీస్ దమ్ ఇన్ యువర్ సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్. ఓకే, స్టార్ట్ నౌ. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను అడుగుతున్నాను ప్రిపేర్ మీ ఫర్ ఏఐ ఇంజనీర్ ఇంటర్వ్యూ. ఓకే, సో చూడండి నాకు క్వశ్చన్స్ ఇస్తుంది. సో చాలా క్వశ్చన్స్ ఇస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అని ఇలాంటి సెవెరల్ క్వశ్చన్స్ అది నాకు ఇస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సో చూడండి ఏమేమి చేయాలని టిప్స్ ప్రొవైడ్ చేస్తుంది నాకు కావాల్సిన. లెట్స్ డూ ఏ మాక్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ హౌ ద డెసిషన్ ట్రీ ఆల్గరిథమ్ వర్క్స్ ఇన్ మెషిన్ లెర్నింగ్. నాకు చూడండి ఇలా మీరు కూడా దీంతో ప్రిపేర్ అవ్వచ్చు. అది మమ్మల్ని రిటర్న్ క్వశ్చన్స్ కూడా అడిగింది. సో గైస్ నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఓకే హెచ్ఆర్లో నెక్స్ట్ ఆప్షన్ ప్రిపేర్ విత్ ఏఐ చేసాం కదా, ఏఐ కెరియర్ అడ్వైజర్. ఈ కెరియర్ అడ్వైజర్లో మనం ఏమేమని అడుగుదామంటే, సో గైస్ ఈ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తే మనము, సో నేను ఇక్కడ ఒకటి అడుగుతాను దీన్ని, వాట్ ఆర్ ద సమ్. సో ఆల్రెడీ ఉంది ఒక క్వశ్చన్. సో నేను ఏం చేస్తాను అంటే ఆ క్వశ్చన్ తీసేసి సజెస్ట్ బెస్ట్ కెరియర్ ఫర్ మై ఏఐ స్కిల్స్ అని చెప్తా. సో చూడండి నేను ఇలా ఇచ్చడం వల్ల ఏ కెరియర్ అడ్వైజర్. సో చూడండి ఇది అడ్వైస్ చేస్తుంది అన్నమాట, మనకి ఎలాంటి కెరియర్ని అడ్వైస్ చేయాలనుకుంటే బెస్ట్ అనేది మన కెరియర్స్ మన స్కిల్స్కి అదే అడ్వైజర్ లాగా కెరియర్ అడ్వైజర్ లాగా కూడా వర్క్ చేస్తుంది. సో గైస్ చూస్తున్నాం కదా, మీరు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇది
జాబ్స్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే మనకి ఎవరైనా కొత్త డొమైన్‌లోకి చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ ఎంత ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుందా? సో, ఇంకా దీన్ని చూద్దాము. సో, చూసారా కెరియర్ అడ్వైజర్ చూసాం. ఏఐ స్మార్ట్ జాబ్ అప్లై కూడా చూద్దాం. ఓకే. సో, క్లిక్ చేశాను. ఓకే. సో, స్టిల్ ఇది కమింగ్ సూన్. సో, అదే ఇది చెప్పాను కదా! ఇవన్నీ డెవలపింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, కనెక్టింగ్ విత్ హెచ్ఆర్ మేనేజర్. ఇది ఏం చేస్తుందంటే ఏఐ స్మార్ట్ జాబ్ అప్లై మన రెజ్యూమ్‌లో లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకపోతే ఇవన్నీ లింక్డ్ఇన్ యూఆర్ఎల్, గిట్‌హబ్ యూఆర్ఎల్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల అవి యూజ్ చేసుకొని నీకు కావాల్సిన జాబ్స్‌ని అది అప్లై చేయడానికి లింక్స్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. నువ్వు అప్లై చేసుకోవచ్చు. సో, ఇది ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి వచ్చిన తర్వాత మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! కనెక్ట్ విత్ హెచ్ఆర్ హైరింగ్ మేనేజర్స్ అని ఉంది. సో, ఇది కూడా స్టిల్ కమింగ్ సూన్‌లోనే ఉంది. సో, ఈ ఆప్షన్స్ అన్ని తొందరలోనే రాబోతున్నాయి. అంతవరకు మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను వీడియోలో చూపిస్తే చాలా టైం పడుతుంది కాబట్టి నేను జస్ట్ టాప్ లేయర్‌లో చూపించాను మీకు. సో, గైస్ ఇది చూడండి. లైవ్ ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి, లివర్ ఇంటర్వ్యూ అని పడింది. నో ప్రాబ్లం. బేటా అంటే టెస్టింగ్ వర్షన్‌లో ఉంది అని. బేటా అంటే సో, ఇది స్టిల్ ఇంకా టెస్టింగ్ వర్షన్‌లో ఉంది లైవ్ ఇంటర్వ్యూ అనేది. సో, ఇది కూడా కమింగ్ సూన్‌లో ఉంది. సో, గైస్ దిస్ ఈజ్ అబౌట్ ఓకేఐ. సో, గైస్ దిస్ ఈజ్ అబౌట్ ఓకేఐ. సో, ఇండియా కూడా మన ఏఐ రేస్ స్టార్ట్ చేసింది. సో, మనకి తొందరలో అన్నీ వస్తాయి. సో, ఇప్పుడు నేను 0 ఫ్రీ ప్లాన్‌లో ఉన్నాను. కావాలంటే చూడండి, అప్‌గ్రేడ్ టు ప్రో చేసుకుంటే మనకి 999 నుంచి ఉంది. సో, 9999 చాలా ఉన్నాయి ప్లాన్స్. ఇవన్నీ మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. సో, నేను జస్ట్ ఫ్రీ వర్షన్ వాడే మీకు ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు చూపించాను డెమో అంతా. సో, గైస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓకేఐ అండ్ ఆల్సో సర్వమేఐ. మీకు ఏది నచ్చిందో, మీరు ఏది ట్రై చేశారో మీరు ట్రై చేసి మీకు ఏది నచ్చిందో, మీకు ఇలాంటివి ఏదన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. గైస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి కాబట్టి మీరు చూస్తే మీకు కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది కాబట్టి. ఏఐ ఇస్ ద ఫ్యూచర్ కాబట్టి మీకు ఐడియా ఉండాలి కాబట్టి. సో, ఇది నేర్చుకోవడం వల్ల మీకు అడ్వాంటేజే కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్గా కాబట్టి. ఓకే. థ్యాంక్స్ గైస్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసే వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఫుల్ వీడియో చూడండి ఎప్పుడే కానీ. అప్పుడే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో, గైస్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.